హాయ్ అండి. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ మోడల్ బ్యాక్ పార్ట్ చూపిస్తాను. అలాగే స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి. ఓకేనా? ఓపెన్స్ అనేది అటుపక్క వచ్చేసాయి కదా! ఇక మన వైపు వచ్చేసి ఇలాగ గోటొచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఆది జాకెట్ తీసుకున్నాను. ఆది జాకెట్ లూజ్ చూసుకోవాలి కాబట్టి ఇలాగ ఫోల్డింగ్ చేసేసాను. ఎందుకంటే అలా మనం ఇలాగ పెట్టేసినా పర్వాలేదు. ఆది జాకెట్ తీసుకొచ్చి లేదనుకోండి టేప్ తీసుకొని టేప్ కొలతైనా పెట్టుకోవచ్చు. టేప్ వచ్చేసి మనకు లూజ్ ఇదిగోండి 9 ఉంది. చూసారా? అదిగోండి 9 ఉంది. 9 అనేది లూజు పెట్టేస్తాను టేప్‌తో. టేప్‌తోనైనా పెట్టొచ్చు. లేకుంటే మనకు ఆల్ జాకెట్ ఎంతుంటే అంత పెట్టుకోవచ్చండి. మోడల్‌కి కూడా ఏం కొలతలేం అక్కర్లేదనమాట. అలా కట్ చేయొచ్చు, ఇలా కట్ చేయొచ్చు. ఓకేనా? 9 ఉంది. 9 పెట్టేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం స్ట్రెయిట్‌గా మార్కింగ్ అనేది వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది జాకెట్ తీసుకొని వెనకాల భాగం పొడవు చూసుకోవాలి. ఇలా టేప్ పెట్టి. ఓకేనా? టేప్‌తో చూపిస్తున్నాను కదా! మనకి పొడవొచ్చేసి 13 ఉందండి పొడవు. ఓకేనా? 13 ఉంది కాబట్టి 1 ఇంచు కుట్లల్లోకి వదులుకోవాలి. దేనికైనా మనం బ్యాక్ పార్ట్‌కి 1 ఇంచు కుట్లల్లోకి వదులుకోవాలి. ఓకే. ఇప్పుడు మార్కింగ్ పెట్టేసాను. మనం స్ట్రెయిట్‌గా అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇలాగ బాక్స్ టైప్ మనం మార్కింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ప్రక్క మెడ పెడుతున్నానండి. ప్రక్క మెడ వచ్చేసి నేను పావుదొక్క 3 పెడుతున్నాను. అలాగే 3 షోల్డర్ పెడుతున్నానండి. ఓకేనా? ఇప్పుడు మొత్తం మనం అక్కడి నుంచి మొత్తం షోల్డర్ చూసుకుందాం. ఇదిగోండి 5.5 వచ్చేసింది. ఓకే. 5.5 వచ్చేసింది మనకి. మార్కింగ్ అనేది మనకు కనిపిస్తుంది కదా! చక్కగా ప్రక్క మెడ కనిపిస్తుంది. అలాగే షోల్డర్ కనిపిస్తుంది మనకి. ఓకే. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ మనం పావుదొక్క 3 పెట్టాం కాబట్టి ఇప్పుడు మనం ఆది జాకెట్ మీద ఒకసారి చూపిస్తానండి. మన మెడ దగ్గర నుంచి తీసుకోవాలి అలాగా. అలా తీసుకొని మనం స్ట్రెయిట్‌గా చూసుకోవాలండి. 3 ఉంది. ఓకేనా? ప్రక్క మెడ వచ్చేసి మనకు 3 ఉంది. ఓకే. స్ట్రెయిట్‌గా చూసుకోండి కనిపిస్తుంది. 3 ఉంది కాబట్టి నేను 2.5 అదే పావుదొక్క 3 పెట్టాను. ఓకేనా? ఇంకా ఆ పావించు మనకి కుట్లలోకి పోయిన తర్వాత ఆటోమేటిక్‌గా 3 వచ్చేస్తుంది. అదిగో మార్కింగ్ పెట్టి అక్కడికే వస్తుంది. మనకు షోల్డర్ కూడా అంతే అండి 2.5 రావాలి. ఓకేనా? 2.5 అనేది మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే 3.5 పెట్టాను కదా! అటు ఇటుగా అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు చంక భాగం తీసేసుకున్నాను. చంక భాగం వచ్చేసి 5.5. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఈ సైజు మొన్న బ్లౌజ్ కటింగ్ చేశాను కాబట్టి చంక అనేది 5.5నే కావాలి. ఈ కొలత ప్రకారం వచ్చేసి 5.5 చంక కావాలి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం ఇలాగ వీపు దగ్గర నుంచి 2.5 ఇంచు దగ్గర అట్లా మార్కింగ్ పెట్టుకోండి. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా స్కేల్ తీసుకొని స్ట్రైట్‌గా మార్కింగ్ అనేది వేసుకోండి. ఓకేనా? అలా మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత మార్కింగ్ దగ్గర నుంచి కూడా పైకి ఒక 2.5 అనేది మళ్ళీ మార్కింగ్ పెట్టుకోండి. ఓకేనా అండి? కింద 2.5 తీసుకున్నా, అలాగే పైన కూడా 2.5 తీసుకున్నాను. ఓకే. 2.5 తీసుకున్నాక ఇలాగ మెడ దగ్గర నుంచి ఇలాగ 3 ఇంచులు తీసుకోవాలి. ఓకేనా? 3 ఇంచులు తీసుకొని అలా మార్కింగ్ అనేది వేసుకోవాలి బాక్స్ టైపు. ఓకే. ఇప్పుడు మనకి ఎక్కడైతే ప్రక్క మెడ ఉందో అక్కడి నుంచి ఇలా స్కేల్‌తో మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా? ప్రక్క మెడ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచే మనం ఇలా మార్కింగ్ వేసుకోవాలి. కొంతమందికొచ్చేసి స్ట్రెయిట్‌గా కూడా రావచ్చు. ఎందుకంటే ప్రక్క మెడని బట్టి. ఓకే. ఇప్పుడు కిందొచ్చేసి మనం ఇలాగ 3 ఇంచులు తీసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలాగ ఇదిగోండి మెడ దగ్గర నుంచి ఆ 3 ఇంచుల దగ్గర నుంచి ఇలా క్రాస్‌గా మనం మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా అండి? మెడ దగ్గర నుంచి మనం కింద 3 ఇంచులు తీసుకున్నాం కదా! అక్కడికే. ఇప్పుడు మనం ఆల్రెడీ పలక షేప్‌లో మార్కింగ్ వేసాం కాబట్టి రౌండ్ అనేది మనం ఇలా మార్కింగ్ చేసుకుందాం. రౌండ్ తీసుకోవాలి కదా! రౌండ్ అనమాట. ఈ మోడల్‌కి ఇలా రౌండ్ అనేది తీసుకోండి. మామూలుగా ఇలా రౌండ్‌గా తీసుకున్న తర్వాతనే కింద మార్కింగ్ వేయొచ్చు. కానీ ఫస్ట్ మార్కింగ్ వేస్తే మూల నీట్‌గా వస్తుంది. ఓకే. రౌండ్ చేసేసాను. ఇప్పుడు చంక కూడా మనం ఇలా రౌండ్ అనేది తీసేసుకుందాం ఇలాగా. ఓకేనా? ఫస్ట్ స్ట్రెయిట్‌గా వచ్చి కింద మూల వరకు మనం రౌండ్ తిప్పేసాను. ఇప్పుడు మనం ఆది జాకెట్ తీసుకొని మనం లూజ్ చూసుకుందామండి. ఓకేనా? ఫిట్టింగ్ అనేది ఎంత ఉందో అంత లూజ్ తీసుకుందాము. ఇదిగోండి మనకొచ్చేసి అదొక 14 ఉంది. ఓకే. ఫిట్టింగ్ లూజు 14ని ఇలా టేప్ మనం ఫోల్డింగ్ చేస్తే లూజ్ వస్తుందనమాట. సేమ్ 7 ఉంది. ఓకేనా? మన ఫిట్టింగ్ లూజ్ అది 7 పెట్టేసాను. ఓకేనా? 7, 7, 14 మనం డబల్ మీద అయితే 14 వచ్చింది. ఓకే. ఇలాగ స్కేల్ తీసుకొని ఇలా స్ట్రెయిట్‌గా మార్కింగ్ వేసుకుందాం. ఓకేనా? ఎందుకంటే అది అక్కడే కుట్టొస్తుంది మనకి. మనకంత లూజ్ కావాలి. ఓకేనా అండి? ఇప్పుడు ఒకసారి మీకు అన్ని కొలతలు ఒకసారి నేను చూపిస్తాను. ఎందుకంటే చూడండి. ఓకేనా? ఇదికొచ్చేసి నేను పావుదొక్క 3 పెట్టేసాను. ఓకేనా? అక్కడ మార్కింగ్ వేస్తున్నాను చూడు. అలాగే షోల్డర్ 3 వచ్చేసింది మనకి. 3 పెట్టేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనకు చంక వచ్చేసి 5.5 పెట్టేసానండి. 5.5 వచ్చేసింది. ఇక్కడ నుంచి మనకు లూజ్ వచ్చేసి 7 వచ్చేసింది. 7 పెట్టేస్తున్నాను. సేమ్ ఆ కొలతలు మనకు రావాలని చూపిస్తున్నా. మనం పొడవు ఇప్పుడు
పొడవు ఎంత వచ్చింది మనకి 14. ఓకేనా, 14 మనకు సరిపోతుంది. ఆ కింద కొంచెం క్రాస్ ఉంది, కట్ చేసేద్దాము. ఓకేనా, ఇదిగోండి దేనికి దానికి నేను ఎందుకు రాస్తున్నానంటే మనకు సేమ్ బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఆ కొలతలు మనకు రావాలి కాబట్టి. ఓకేనా అండి, ఇదిగోండి మెడ కూడా మనకి ఓకేనా, మెడ వచ్చేసి మనకి 8.5 రావాలి. పైన 1/2 ఇంచు కుట్లలోకి పోగా మనకి ఆటోమేటిక్గా 8.5 వచ్చేస్తుంది. మనకి ఇక్కడ 9 చూపించినా కానీ ఓకే అండి. దేనికి దానికి మీకు జస్ట్ ఐడియా ఉంటుంది అనేసి నేను మీకు అక్కడ కొలతలు అనేవి రాస్తున్నాను. అదిగోండి అది ఆ కొంచెం కుట్లలోకి పోయింది. కుట్లలోకి పోయినాక మనకి 8.5 వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇలాగా మనం ఫస్ట్ కట్ చేసేసుకుందామండి. ఇదిగోండి ఫస్ట్ లైనింగ్ నేను కట్ చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే కింద రౌండ్ కానీ చేయకుండా డైరెక్ట్ అక్కడ చేశాను. ఓకేనా, తర్వాత సైడ్ కట్ చేస్తున్నానండి. సైడ్ బాగా కట్ చేస్తున్నాను. సైడ్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చంక తీసుకోవాలి రౌండ్. చాలా జాగ్రత్తగా నిదానంగా నీట్గా కట్ చేసుకోండి. కొత్త వారైతే ఇలా నిదానంగా చేసుకోండి, వచ్చేస్తుంది. ఓకే, మనం ఇప్పుడు చంక భాగం తీసాను. ఇప్పుడు నేను బ్లౌజ్ పీస్ మీద మనం లైనింగ్ క్లాత్ కట్ చేసాం కదా, అది తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేస్తున్నాను దీని మీద. ఓకేనా, ముక్క మీద పెట్టేస్తున్నాను. చూడండి, ముక్క మీద పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనము క్లాత్ అనేది జరగకుండా కాస్త జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోండి. ఎందుకంటే కింద క్రాస్ కట్ చేయండి ఫస్ట్, ఎందుకంటే క్లాత్ జరుగుద్ది కదా. ఓకే, ఇప్పుడు మనం లైనింగ్ ఉన్న క్లాత్ కన్నా నేను ఎక్స్ట్రా చేస్తున్నాను చూసారా, అలాగే ఎక్కువ కట్ చేసుకోండి. ఓకేనా, ఖచ్చితంగా మనం లైనింగ్ కన్నా మనం కుట్టే శారీలో ముక్క వచ్చేసి మనము ఇలా కొంచెం ఎక్కువ వదులుకోవాలన్నమాట. ఎక్కువ అంటే ఒక 1/2 ఇంచు అంతే. 1/2 ఇంచు మొత్తం వచ్చేసి నేను 1/2 ఇంచు వదిలేసాను. ఓకేనా, ఇలాగే తీసుకోవాలి. ఎందుకంటే ఎగుడు దిగుడులో కటింగ్ పోయిందనుకోండి, స్టిచ్చింగ్లో మొత్తం పోయిద్ది అనమాట. ఓకే, ఇప్పుడు బ్లౌజ్ పీస్ పక్కన పెట్టేశాను. ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ నేను కింద కట్ చేస్తున్నాను. ఓకేనా, మార్కింగ్ అనేది కనబడుతూ కటింగ్ చేస్తున్నాను. కొంచెం చూడండి చాలా జాగ్రత్తగా. ఓకేనా, ఓకే, ఇలాగా మార్కింగ్ కనబడుతూ స్ట్రైట్గా కట్ చేసేసాను. ఓకే, ఇప్పుడు నేను మూల దగ్గర నుంచి కట్ చేస్తున్నాను చూడండి. అదిగోండి, ఓకే, మూల కూడా కటింగ్ చేసా. ఇప్పుడు నేను రౌండ్గా కట్ చేస్తాను. ఓకేనా, ఇదిగోండి ఇలాగే రౌండ్గా నీట్గా నిదానంగా చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మెడ కూడా కట్ చేశాను. మెడ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఇదిగోండి లైనింగ్ కట్ చేసాం కదా, సేమ్ అలా వస్తుంది మనకి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంత ఉందో అంతే నడుము లూజ్. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ మీద ఈ లైనింగ్ పెట్టేసి ఇంకా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. మరి స్టిచ్చింగ్ వచ్చేసిందండి, స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చేసాను. ఓకేనా, ఇదిగోండి ఇందాక మనం కట్ చేసాం కదా, ఆ పీస్ తీసాను. ఆ పీస్ ఇలా చూసుకోండి, సమానంగా చూసుకొని అలా పెట్టేసుకొని కట్ చేసుకోండి. ఓకేనా, కింద కొంచెమే వదిలాను, ఇలాగా పైన వచ్చి సమానంగా కట్ చేశాను. ఓకేనా, ఓకే, అది పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. ఇలాగా ఓపెన్ చేసుకొని ఆ చిన్న ఉంది కదా అతుక అనేది, అది కట్ చేసేద్దాం. ఓకేనా, అలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఇలా ఓపెన్ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా 2 భాగాలుగా మధ్యలో సెంటర్ అనేది కట్ చేసేసుకోండి ఇలాగా. ఓకేనా, కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసిన తర్వాత ఇది కూడా 2 భాగాలు తీసేసి అదిగోండి, అది ముందర వైపు అనేది పైన ఒక ముక్క పెట్టాను, అది కూడా ముందర వైపు వస్తుంది, కరెక్ట్ వైపు పక్కన పెట్టా. ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మీకు జరిగినట్టుగా అనిపిస్తే పిన్నీసులు పెట్టేసుకోండి. ఓకే, ఫస్ట్ నేను రౌండ్ అనేది స్టిచ్ చేస్తాను. ఇదిగోండి రౌండ్ కానీ స్టార్ట్ చేశాను. ఓకేనా, అలా నిదానంగా రౌండ్ క్లాత్ అనేది జరగకుండా కుట్టేసుకోండి. మీ క్లాత్ జరిగినట్టుగా ఉంటే పిన్నిసులు పెట్టేస్తాయండి, సరిపోతుంది. పిన్నిసులు పెడితే క్లాత్ అనేది జరగకుండా ఉండిద్ది. మాకు అలవాటు కాబట్టి నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా, అదిగోండి రౌండ్ అనేది కుట్టేశాను. రౌండ్ తర్వాత అలా కొంచెం ఆ కింద క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను. ఒకవేళ కట్ చేయకపోయినా పర్వాలేదు, ఇలా మనం కుట్టవచ్చు. మొత్తం చుట్టూరుతో కుట్టిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ మనం కట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మీకు కొంచెం అక్కడ మీకు క్రాస్ అనేది కనిపిస్తుంది అనేసి నేను అక్కడ కట్ చేశాను. ఆ కుట్టింట ఆ లైనింగ్ వెంట కుట్టు వేసుకుంటూ వచ్చాను. ఓకేనా అండి, ఓకే, ఇప్పుడు రౌండ్ మనం ఇలా కట్ చేసేసుకోవాలి. ఎగస్ట్రా పీస్ కదా అది, అందుకు. ఓకేనా, అలా కట్ చేసిన తర్వాత కింద కూడా ఎక్స్ట్రా ఉంది కట్ చేశాను. ఓకేనా, ఇది సైడ్ కూడా క్లాత్ కట్ చేసేస్తానండి. ఓకేనా, సైడ్ క్లాత్ కట్ చేసేసి చుట్టూరుతో కుట్ట అనేది వేసేసాను నేను. ఓకే, ఇది యువతల పార్ట్ అయిపోయింది. ఇప్పుడు యువతల పార్ట్ కూడా
ఇలా కుడదాం. ఇందాకనేమో మెడ దగ్గర నుంచి కుట్టు వేసాను అటు సైడు. దీనికి వచ్చేసి మనం షోల్డర్ దగ్గర నుంచి కింద రౌండ్ వస్తుందనమాట. ఇలా కుడితేనే మనకు ఆపోజిట్ అనేది ఈక్వల్‌గా ఉంటుంది. ఓకే. ఇలా మనం రౌండ్‌గా కుట్టుకోవాలండి. కొంచెం ఎందుకంటే లాగకుండా కుట్టండి. లాగితే సాగుతుంది క్లాత్. సాగిందనుకో మనకి కుచ్చొచ్చినట్టుగా అంత నీట్‌గా అనిపించదు. ఓకేనా. ఇలాగ సేమ్ లైనింగ్ వెంట మీరు ఒక పావించి వదులుకొని క్లాత్ చుట్టూరుతా కుట్టండి. ఓకేనా. నిదానంగా కుట్టుకోండి, వచ్చేస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే. అదిగోండి మొత్తం కుట్టేశాను. ఈ ఎగస్ట్రా క్లాత్ కూడా కట్ చేశాను. ఇదిగోండి రౌండ్ దగ్గర మనం ఇలా ఘాట్ అనేది వేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు అక్కడ కుచ్చు రాకుండా ఉండిద్ది. ఓకే. యువతల మెడకు కూడా ఇలా ఘాటు పెట్టుకోండి. ఘాటు పెట్టుకున్న తర్వాత ఇదిగోండి అలా లోపల పక్క నుంచి తిప్పేసుకోండి బయటికి వైపు. ఓకే. తిప్పేసాను, ఇలా వచ్చేసింది. ఇదిగోండి తిప్పేసాను, ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనం అదిగోండి పైన కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఓకే. ఓకేనా అండి. పై వైపుకి ఇలా కుట్టేసుకోవాలి. కింద లైనింగ్ ఉంటుంది. ఇలా నిదానంగా చివరగా కుట్టు వేసుకుంటూ రావాలి. మరీ చివర కాకూడదు, మామూలుగా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయండి. అలాగా అక్కడ రౌండ్గా ఉంటుంది కాబట్టి కాస్త అలా వచ్చేయచ్చు. అక్కడ ఆపితే ఆపుకోవచ్చు, ఆపకపోయినా ఇలా డైరెక్ట్గా రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మాత్రం సూది ఆపాలి మూలకి. సూది ఆపిన తర్వాత ఇంకా రౌండ్ మెడ కుడుతున్నాం కాబట్టి రౌండ్గా నిదానంగా ఇలా పైన కుట్టుకుంటూ రావాలి. ఓకేనా. క్లాత్ తిత్తి వస్తుందండి, తిత్తి రాకుండా చూసుకోండి. ఓకే. ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఓకే. కుట్టిన తర్వాత చివరి వచ్చేసి ఈ దారాలు ఏమన్నా ఉంటే వెంటనే కట్ చేసేసుకోండి. ఓకే. షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు షోల్డర్ కుట్టేద్దాం. షోల్డర్ తర్వాత చంక అనేది ఇప్పుడు రౌండ్ కుడదాం. ఓకే. చంక కుట్టిన తర్వాత చంక కింద సైడ్ భాగం కూడా మనం కుట్టేద్దాం. ఓకే. ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి. ఏదన్నా ఎగస్ట్రా క్లాత్ ఉంటే ఈ కుట్టిన తర్వాత ఎగస్ట్రా క్లాత్ వచ్చేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా అండి. ఇదిగోండి ఒక పార్ట్ వచ్చేసి నేను కుట్టేశాను. సేమ్ ఇది కూడా అంతే, ఇలాగే కుట్టుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత ఇలా పైనుంచి కుట్టుకోవాలి. పైనుంచి కుట్టిన కింది వైపు ఇలా కుట్టుకుంటూ రావాలి. క్లాత్ అనేది కుచ్చు అనేది రానియకుండా నిదానంగా కుట్టుకోండి. సేమ్ అవతల ఎలాగైతే కుట్టామో ఇవతల భాగం కూడా అలాగే కుట్టుకోవాలి. మన క్లాత్ అనేది కుచ్చు వచ్చిందనుకోండి నీట్గా రాదండి. చాలా జాగ్రత్తగా కుట్టుకోండి. మరీ చెప్తున్నాను అదే విషయం, ఎందుకంటే కుచ్చు అనేది రాకుండా కుట్టుకోండి. ఓకే. సైడ్ భాగం కుట్టాను. అలాగే ఇప్పుడు చంక కూడా కుట్టుకుంటూ రావడమే. మొత్తం ఇలా కుట్టాలా. కుట్టిన తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇదిగోండి ఈ భాగం 2 పార్ట్లు ఇలా కట్ చేశాను. ఇదిగోండి అక్కడ మనం బటన్ అనేది పెట్టుకోవాలి. ఓకే. ఆ సెంటర్. ఓకే. సెంటర్లో మనం బటన్ అనేది పెట్టుకోవాలి. ఇదిగోండి సరిపోతుంది. అక్కడ కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఆ మూల అటు ఇటు జరగకుండా, ఆ మూల అటు ఇటుగా పోయిందంటే మనకు మళ్ళీ పైన ఎగుడు దిగుడు అనేది వస్తుంది. ఇదిగోండి చాలా నీట్గా కరెక్ట్గా ఈక్వల్గా ఉంది. ఓకే. ఇప్పుడు మనం కింద నడుం పట్టు అనేది ఇది వేద్దాము. ఇదిగోండి ఫస్ట్ దీనికి కూడా మనం లైనింగ్ క్లాత్ కట్ చేసాం కదా, సేమ్ ఇలాగే కుట్టుకోవాలి. సేమ్ ఫస్ట్ వచ్చేసి మనం ఇలాగా సమానంగా పెట్టుకొని కుట్టు అనేది క్లాత్ కదలకుండా సమానంగా నీట్గా పెట్టుకొని కుట్టు అనేది వేసుకోండి. చూపిస్తా చూడండి. ఓకే. నీట్గా కుట్టిన తర్వాత ఇలాగ సేమ్ తిప్పండి. క్లాత్ తిప్పిన తర్వాత ఇలా పై వైపు అనేది మనం ఇలాగా నీట్గా పెట్టేసుకొని కుట్టుకుంటూ రండి. స్ట్రైట్గా బార్డర్ వైపు నీట్గా కుట్టుకుంటూ వచ్చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా అండి. ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయండి. ఫస్ట్ కుచ్చు అనేది రాకుండా నీట్గా ఇలా కుట్టండి. కుట్టిన తర్వాత ఓకే ఇలా మళ్ళీ మర్చుకోండి ఇది. ఓకేనా. ఇలా పైన అదిగోండి మనం మడిచిన తర్వాత పైన అనేది ఆ కుట్టు అనేది మనం ఇందాక కుట్టాం కదా, అది లోపలికి వెళ్ళాలి, లోపల వైపు. ఇది మంచి వైపు కాబట్టి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి స్ట్రైట్గా. ఓకేనా. అదిగోండి కుట్టేశాను కుట్టు అనేది. ఓకే. ఇదిగోండి చూసారా చాలా నీట్గా ఉంది. ఇప్పుడు మనం సైడ్ అనేది కుట్టుకుందాము. సైడ్ కుట్టిన తర్వాత ఇవతల భాగం కూడా ఇలా స్ట్రైట్గా అనేది మనం కుట్టుకుంటూ వచ్చేద్దామండి. ఇదిగోండి చివరి వరకు కుట్టాను. ఈ చివరి కూడా సైడ్ అనేది కుట్టుకొని ఓకేనా. ఇప్పుడు మనం దీనికి
మనం నడుము పట్టి ఎలాగైతే వేస్తామో అది కల లోపలికి వెళ్ళాలి కదా, నడుము పట్టి ఎలాగైతే వేస్తామో అలాగే వెయ్యాలన్నమాట. ఇదిగోండి కొంచెం కట్ చేశాను నడుము పట్టికి. ఆ పట్టి కొంచెం అలా 2 ముక్కలు అతుకులుంది కాబట్టి స్ట్రైట్ కుట్టేశాను. ఈ పట్టి వచ్చేసి మనం దీనికి వేసుకోవాలి. సేమ్ మనం నడుము పట్టి ఎలాగైతే కుడతామో అండి, ఈ ముక్కకు కూడా అలాగే మనం కుట్టాలి. ఇది నడుము పట్టే అంటాం. ఓకేనా. ఒక 1 ఇంచ్ తీసుకున్నాను నేను. ఆ 1 ఇంచ్ అనేది ఇలాగ పెట్టేసి కుట్టుకుంటూ వచ్చేసానండి. స్ట్రైట్గా ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత లోపలికి మడిచేసి మనం హెమ్మింగ్కి ఏమొద్దు, డైరెక్ట్గా మనం ఇలాగ మడిచి స్ట్రైట్గా కుట్టేసుకుంటే సరిపోతుంది. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇలా చివరి వరకు అనేది కుట్టుకుంటూ వచ్చేసాను. ఓకే, ఇది చూసారా చాలా నీట్గా ఉంది. ఓకే, అలాగా మనం కుట్టిన దాన్ని ఇప్పుడు మనం ఇదిగోండి ఇందాక బటన్ పెట్టేశాను నేను. బటన్ పెట్టుకోమని చెప్పా కదా, నేను అలా పెట్టేశాను. ఇప్పుడు మనం ఇలాగ ఇదిగోండి ఆ పార్ట్ తెచ్చేసి ఈ ముక్క కింద మనం ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఓకేనా. ఎందుకంటే అటు ఇటు కదిలితే మళ్ళీ షేప్ అనేది నీట్గా బ్యాక్ పోతుంది. ఇలా మీకు కదిలినట్టుగా అనిపిస్తే పిన్నీసులు పెట్టుకోండి. ఎన్ని పిన్నీసులు కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. అవతల 2 ఇవతల 2 పెట్టుకోవచ్చు. నేను ఒక్కొక్కటి పెడుతున్నా మీకు జస్ట్ చూపించడం కోసం, ఐడియా కోసం. ఓకేనా. అదిగోండి పిన్నిస్ అనేది పెట్టాను మూలకి. ఇక్కడే మెయిన్ మనకి ఇంపార్టెంట్, అందుకే ఇక్కడ పెట్టా. ఓకేనా. యువతల పక్క కూడా ఒక పిన్నిస్ పెడుతున్నాను. ఓకే, పెట్టిన తర్వాత నీట్గా ఇలా చూసుకోండి ఒకసారి. ఓకేనా. ఇదిగో చివర మనం నీట్గా ఉందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి ఇలాగ ఈక్వల్గా పట్టుకొని డాట్ వేసుకోవాలండి. వెనకాల మనం బ్లౌజుకు డాట్ వేయాలి కదా, అలాగే దీనికి కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనకు డాట్ అనేది మెయిన్ బ్యాక్ సైడ్. ఓకేనా. డాట్ అలా వేసుకోవాలి. యువతల వేసేసాను. అలాగే అవతల పక్క కూడా మనం డాట్ వేసుకోవాలి. ఇలాగా డాట్ అనేది కొంచెం ఒక 1/4 ఇంచు పట్టేసుకొని మనం కావాల్సిన సైజు ఒక 3 ఇంచెస్లో మనం డాట్ వేసుకోవాలి. 2.5 ఇంచెస్ టు 3 ఇంచెస్ అంతే డాట్. ఓకేనా అండి. ఇదిగోండి ఇప్పుడు మనకు బెల్ట్ అనేది పెరిగింది చూసారా, కొంచెం ఒక 1/2 ఇంచు పైనే ఉండిద్ది. ఎందుకంటే డాట్కి ఎంతైతే క్లాత్ పట్టామో అంత క్లాత్ ఇక్కడ మనకు అనేది ఒక 1 ఇంచ్ మిగులుతుంది. క్లాత్ మిగిలివ్వండి. ఇప్పుడు మనం సమానంగా పై పార్ట్ ఓకేనా పట్టి మీద పెట్టుకొని ఒక 1/2 ఇంచులో లోపల పక్క క్లాత్ వదులుకొని మనం పైన కుట్టు వేసుకుంటూ రావాలి. ఇక్కడ చాలా నిదానంగా వేసుకోండి. ఎందుకంటే మనకి ఎగుడు దిగుడు వచ్చిందంటే బ్యాక్ పార్ట్ డిజైన్ అంతా వంకరగా కనిపించుద్ది, బాగోదు. అందుకనేసి ఇలాగ ఓకేనా. మూల వైపు ఆపాను సూది. ఓకే, ఆపిన తర్వాత మళ్ళీ యువతల నుంచి స్టార్ట్ చేశాను. మూల దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో కొంచెం రఫ్ లాగండి. రఫ్ లాగిన తర్వాత సేమ్ మనం ఇలాగ పై పాట కింది పార్ట్ పెట్టేసుకొని కింది పార్ట్ మీద కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఓకే, చివర్లు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసేసుకోండి. ఓకేనా. కట్ చేసుకున్న తర్వాత పిన్నీసులు అనేవి తీసేయండి. పిన్నీసులు తీసేసారు కదా, చూసారు కదండి ఇలా వచ్చేస్తుంది మనకి. ఓకే, ఇలా వచ్చింది చూసినారా. ఇంకా మనకు కావాలి అంటే మనం లేస్ అనేది కుట్టుకోవచ్చండి. మీకు ఎక్కడన్నా రౌండ్ పైపింగ్ కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చు. లేదనుకో ఇలాగ లేస్ ఉంది కదా, మనకు చిన్న లేస్ కానీ పెద్ద లేస్ కానీ మీకు ఏ లేస్ నచ్చితే ఆ లేస్ కుట్టుకోవచ్చు. లేదనుకో కొంతమంది ఇలాగే ఇష్టపడతారు, ఇలాగే బాగుంటుంది. ఓకేనా అండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి, చాలా నీట్గా ఉంటుంది మనకి. ఓకేనా. అదిగోండి చూసారా, సేమ్ ఎక్కడ మనకు పీస్ అనేది లేకుండా చాలా నీట్గా ఉంది. ఓకేనా. ఇదిగోండి మనకు ప్రక్క. ఓకే అండి, ఈ మోడల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.